టీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టాయి. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వి రక్తదాన కార్యక్రమం చేపట్టింది. బీఆర్ఎస్ కు కౌంటర్ గా అటు గాంధీ భవన్లో కాళేశ్వరంపై ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కేసీఆర్ అవినీతి దాహానికి నిదర్శనం కాళేశ్వరం పేరుతో ప్రదర్శన చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను వివరిస్తూ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. సీఎం రేవంత్ ఇంటికి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? దానికి తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లే ప్రయత్నం చేస్తారు. రక్తం ప్యాకెట్లతో ఏదైతే రక్తదాన శిబిరాన్ని బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. ఏదైతే రేవంత్ రెడ్డి మా రక్తం తీసుకో, రైతన్నలకు నీళ్లు ఇవ్వు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్లకార్డులు పెట్టి వీళ్ళంతా కూడా ఏదైతే క్యాంప్ ఆఫీస్ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్కి వెళ్లే ప్రయత్నం చేస్తారు. వీళ్ళని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేస్తారు సార్. సో ఏదైతే ఈ అంశాన్ని పరిశీలిస్తే గత 2 రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్, అదేవిధంగా ఇతర నాయకుల మధ్య పెద్ద ఎత్తున సవాళ్లు ప్రతి సవాళ్లు నెలకొన్నాయి. ఏదైతే రైతన్నలకు నీళ్లు ఇవ్వడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి 6 తడి పంటలు వేసుకోవాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాట. సో తర్వాత ఏదైతే దానికి సవాలుగా కన్నెపల్లి పంప్ హౌస్ ని ఆన్ చేస్తే నీళ్లు ఇవ్వచ్చు అంటూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దీనిలో భాగంగానే కన్నెపల్లి పంప్ హౌస్ వెంటనే ఆన్ చేయాలి, మోటార్లు ఆన్ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు. ఏదైతే బీఆర్ఎస్ నాయకుల రక్తంతో రైతన్నల పంటలను తడపాలంటూ కూడా ఆయన చేసిన కమెంట్ ఈ రాజకీయ ఉద్రిక్తతకు కారణమైంది. ఆ తర్వాత తమ రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ సవాళ్ళను స్వీకరించింది. అందులో భాగంగానే ఇవాళ రక్తదాన శిబిరాన్ని తెలంగాణ భవన్ లో నిర్వహించారు. దానిలో భాగంగానే వీళ్ళంతా కూడా రక్తదానం చేసి ఆ రక్తం ప్యాకెట్లు పట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లే ప్రయత్నం చేస్తారు. వీళ్ళని పోలీసులంతా కూడా అడ్డుకుంటున్నారు. సో పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థి విభాగము, ఇతర యువజన విభాగం ఆధ్వర్యంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి వాళ్ళంతా కూడా రక్తం దానం చేశారు. ఆ రక్తం ప్యాకెట్లు పట్టుకుని ఇప్పుడు అటు వెళ్లే ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళందరినీ కూడా అడ్డగించి పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు వాహనాల్లో ఎక్కించారు. వీళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ అధ్యక్షుడు కెల్లి శ్రీనివాస్ కావచ్చు, ఇతర నాయకులంతా కూడా వీళ్ళందరినీ కూడా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు. సో పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తారు. సో ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, అదేవిధంగా అధికార కాంగ్రెస్ మధ్య పోటాపోటీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమానికి పోటీగా గాంధీ భవన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. తాజాగా ఈ మధ్య కాలంలో చూసాం ఏదైతే రాష్ట్ర అప్పుల విషయానికి మీద మంత్రులు చేసిన సవాళ్లు హరీష్ రావు స్వీకరించడం, ఆ తర్వాత ఆయన ఏదైతే అమరవీరుల స్థూపానికి వెళ్లే ప్రయత్నంలో హరీష్ రావును అరెస్ట్ చేయడం కావచ్చు. సో ఇవన్నీ కూడా గత కొన్ని రోజులుగా అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పెద్ద ఎత్తున ప్రతి సవాళ్లు నెలకొన్నాయి. సో దానిలో భాగంగానే ఈ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సో వీళ్ళందరినీ కూడా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంటుంది. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తే ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద అయితే కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీసులు పోలీస్ స్టేషన్ తరలిస్తారు. బీఆర్ఎస్ నాయకులు చేతుల్లో రక్తం ప్యాకెట్లు పట్టుకుని కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. రైట్, థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.